2 వారాల గడువిస్తున్నట్లు ప్రకటించారు. కనీసం 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే విరుచుకుపడ్డారు. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడులకు దిగింది. ప్రతిగా ఇజ్రాయెల్పై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ యుద్ధంలో అమెరికా ఎంటర్ అవడంతో పరిణామాలు మారిపోతున్నాయి. ఎవరొచ్చినా తాము వెనక్కి తగ్గే అవకాశమే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. పశ్చిమాసియా యుద్ధంలోకి అమెరికా ఎంట్రీతో సమస్య మరింత జటిలమైందా? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో జోక్యం చేసుకోవాలో వద్దో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని, ఆలోగా ఇరాన్ దారిలోకి రావాలంటూ 2 రోజుల క్రితమే అమెరికా డెడ్లైన్ విధించింది. అయితే అనూహ్యంగా ఇరాన్ అణు కేంద్రాలపై 2 రోజుల్లోనే దాడులు చేసింది. ఇరాన్లోని 3 అణుస్థావరాలపై తాము దాడులు చేశామంటూ ట్రంప్ ప్రకటించుకున్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను తగ్గించడానికి ఇజ్రాయెలీలు గణనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ ఖమేనీ దగ్గర ఇంకా ఆయుధాలున్నాయని అమెరికా అభిప్రాయపడింది. Natanz and Esfahan. Everybody heard those names for years as they built this horribly destructive enterprise. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. For 40 years, Iran has been saying death to America, death to Israel. They have been killing our people, blowing off their arms, blowing off their legs with roadside bombs. That was their specialty. We lost over 1,000 people. ఇరాన్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని తాము సంపూర్ణంగా నాశనం చేశామని ట్రంప్ ప్రకటించుకున్నారు. ఏకంగా 6 బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించారు. ఇందుకోసం B-2 స్టెల్త్ బాంబర్లను వాడినట్లు వెల్లడించారు. ఇస్ఫహాన్, నతాంజ్ పై తమ సబ్మెరైన్ దాదాపు 400 మైళ్ల దూరం నుంచి 30 తోమహాక్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపారు. ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని ఇరాన్ అత్యంత రహస్యంగా ఉంచింది. పర్వతం కింద సుమారు 300 అడుగుల లోతులో దీన్ని నిర్మించింది. మళ్లీ అక్కడి నుంచి ఎంత లోతులో యురేనియాన్ని శుద్ధి చేసే సెంట్రిఫ్యూజులు ఉన్న హాల్ ఉందో తెలియదు. ఈ కేంద్రానికి అనేక విమాన విధ్వంసక బ్యాటరీలు రక్షణ కల్పిస్తున్నాయి. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు ట్రంప్. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్దేనని చెప్పుకొచ్చారు. శాంతిని నెలకొల్పలేకపోతే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని, ఇజ్రాయెల్తో అమెరికా కలిసి పనిచేస్తుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దాడుల తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్, యుఎస్లు ఒక టీంలో పనిచేస్తాయన్నారు. భవిష్యత్తులో శాంతి కావాలో యుద్ధం కావాలో ఇరాన్ నిర్ణయించుకోవాలని తేల్చి చెప్పారు. I want to thank and congratulate Prime Minister Bibi Netanyahu. We worked as a team like perhaps no team has ever worked before, and we've gone a long way to erasing this horrible threat to Israel. I want to thank the Israeli military for the wonderful job they've done, and most importantly, I want to congratulate the great American patriots who flew those magnificent machines tonight, and all of the United States military on an operation the likes of which the world has not seen in many, many decades. Hopefully we will no longer need their services in this capacity. I hope that's so. I also want to congratulate the chairman of the Joint Chiefs of Staff, General Dan Raisin-Kane, spectacular general, and all of the brilliant military minds involved in this attack. With all of that being said, this cannot continue. There will be either peace or there will be tragedy for Iran far greater than we have witnessed over the last 8 days. ట్రంప్కు అభినందనలు తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, అణు కేంద్రాల లక్ష్యంగా అమెరికా చేసిన దాడులు అద్వితీయమైనవని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాలనను, అణ్వాయుధాలను అంతం చేసేందుకు ట్రంప్ వ్యవహరించిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. అణు కేంద్రాలను ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ ఈ నెల 13న చేపట్టిన పనిని అమెరికా పూర్తి చేసిందని అన్నారు నెతన్యాహు. అమెరికా దాడి చేసే సమయానికి ఫోర్డో అణు కేంద్రం నుంచి కీలక పరికరాలు, యురేనియాన్ని ఇరాన్ తరలించేసింది. అందుకే తమకు పెద్దగా నష్టమేమీ జరగలేదని చెబుతోంది ఇరాన్. జూన్ 19, 20 రాత్రి ఉపగ్రహ చిత్రాల్లో ఇక్కడ భారీ సంఖ్యలో ట్రక్కులు, ఇతర వాహనాలు బారులు తీరి కనిపించాయి.
జూన్ 19న 16 కార్గో ట్రక్కులు అణుకేంద్రం సొరంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇక 20వ తేదీన అక్కడికి కిలోమీటర్ దూరంలో చాలా ట్రక్కులు ఆగి ఉన్నట్లు గుర్తించారు. ఇక ప్రధాన కేంద్రంలోకి వెళ్లే మార్గంలో కొన్ని బుల్డోజర్లు కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దాడి జరగవచ్చనే అంచనాలతో కీలకమైన సామాగ్రిని, యురేనియం నిల్వలను ఇరాన్ తరలించేసినట్లు భావిస్తున్నారు. ఫోర్డో అణు ఇంధన శుద్ధీకరణ కేంద్రం టెహరాన్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ యురేనియం శుద్ధి చేస్తారు. పర్వతమే ఈ అణు కర్మాగారానికి రక్షణ కవచలా ఉంది. 2007లో దీని నిర్మాణం చేపట్టారు. అయితే ప్రపంచానికి ఇక్కడ అణు కేంద్రం ఉందని తెలిసింది 2009లో. అమెరికా ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఎంటర్ అవి ఇరాన్కి న్యూక్లియర్ ఆయుధాలు ఉండటానికి వీలు లేదు స్పష్టం చేసి చెప్పాక ఈ పరిణామాలు ఎలాగ ఉంటాయంటే ఇప్పుడు ఇవాళ డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్లో మీరు ఇప్పటికైనా మానుకోండి, వచ్చి మాట్లాడండి అని చదువుకుందాం, లేకపోతే ఎప్పుడు అనుకోని డ్యామేజ్ మేము చేస్తాం. మీరు 40 సంవత్సరాలు బట్టి అమెరికాకి చావు, ఇజ్రాయెల్కి చావు అంతా వస్తూ ఉన్నారు. అలాంటి దేశాన్ని, అలాంటి ప్రభుత్వాన్ని మేము ఎలా సహిస్తాం? అందువల్ల మాకు ఇప్పుడు వెంటనే మీరు వచ్చి మాట్లాడితే మిగతా పనులు చేసేయని ఆప్ చేస్తాం వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్కి ఏ స్నేహితుడు ప్రపంచంలో లేరని మాత్రం అర్థమైపోయింది. ఏ దేశమైనా యుద్ధం చేస్తే గెలిస్తే వేరే కానీ ఓడిపోతే మాత్రం పక్కన ఎవరు రారు. రిలయన్స్ అనే దానికి ఇవాళ కూటమిలు అనే దానికి అసలు అర్థమే లేదు. అందువల్ల ఇరాన్ చూసేది ఏమిటంటే ఇప్పుడు మాట్లాడాలా, గౌరవపూర్వకంగా ఏం చేయాలి, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ రిజైన్ చేస్తాడా, ఇంకో నాయకుడికి స్థలం ఇస్తాడా, చాలా ఆలోచనలు ఉన్నాయి. నతాంజ్ అణు శుద్ధీకరణ కేంద్రం ఇరాన్ రాజధాని టెహ్రాన్కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైమానిక దాడుల నుంచి తప్పించుకునేందుకు ఈ కేంద్రాన్ని భూగర్భంలో నిర్మించారు. వేగంగా యురేనియం శుద్ధి చేసే 50,000 వరకు అణు సెంట్రిఫ్యూజ్ యంత్రాలు ఇక్కడ ఉన్నట్లు అంచనా. యురేనియాన్ని 60% శుద్ధి చేస్తుంది. ఇస్ఫహాన్ అణు సాంకేతిక కేంద్రాన్ని చైనా సాయంతో 1984లో ప్రారంభించారు. టెహ్రాన్కు 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 3,000 మంది అణు శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. చైనా ఏర్పాటు చేసుకున్న 3 పరిశోధక రియాక్టర్లు, ప్రయోగశాలలు కూడా ఇక్కడున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంలో కీలకమైన యురేనియం కన్వర్షన్ కేంద్రం, న్యూక్లియర్ ఫ్యూయల్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఇక్కడే ఉన్నాయి. యురేనియం కన్వర్షన్ కేంద్రం భవనాలపై ఇజ్రాయెల్ ఇప్పటికే వైమానిక దాడులు చేసింది. అమెరికాపై ఇరాన్ విరుచుకుపడింది. అగ్రరాజ్యానికి శాశ్వత గాయం చేస్తామని, తన చర్యలతో అంతర్జాతీయ చట్టాలను సైతం ఉల్లంఘించిందని ఇరాన్ పేర్కొంది. తాము శాంతియుతంగా ఏర్పాటు చేసుకుంటున్న అణు కేంద్రాలపై దాడులకు పాల్పడిందని మండిపడింది. టెల్ అవీవ్పై టెహ్రాన్ భారీ స్థాయిలో ప్రతిదాడులకు సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్లోని పట్టణాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ఈ దాడులతో టెల్ అవీవ్, జెరూసలేంతో సహా పలు ప్రాంతాల్లో భారీగా పేలుళ్లు వినిపించాయి. చాలా మంది గాయపడ్డారు. క్షిపణులు దూసుకొస్తున్నందున పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. పశ్చిమాసియాలో ఉన్న యుఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్పై దాడులకు ప్రతిగా తాము ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హూతీలు ట్రంప్ను హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.